నమస్కారం. అధ్యక్షులు సింగ్ గారికి ఎంతో లబ్ధ ప్రతిష్ఠలు అనేక మంది పెద్దలు ఉన్నారు. మనం ఎంతో మందిని సన్మానించుకున్నాం. ఆ మిత్రులకు కళాహృదయులు మీ అందరికీ నమస్కారం. పానకంలో పుడకలాగా ఇప్పుడు ఉపన్యాసాలు అంత మంచిది కాదు. అయినా సభా మర్యాద ప్రకారం వీళ్ళు మాట్లాడడం అవసరం. రమాదేవి గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె నాట్య ప్రదర్శన చూశాను. ముఖ్యంగా ఇవాళ అనేక మంది పిల్లల చేత అనేక రకాలైన వయసును దృష్టిలో పెట్టుకుని అందరినీ చాలా చక్కగా తీర్చిదిద్ది ఎంతో క్రమబద్ధంగా చాలా చక్కగా నాట్యం నేర్పి అవి ప్రదర్శింపజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అనిపించింది, నేరము తత్తలోహమన నిలిచి అనామకమైన శించు, నేరమే ముచ్చమట్లు నడునీదల సంస్థితమై తనర్చు, ఆ నేరమే శుక్తిలో బడి సమంచిత ప్రభను అది చాలా వెలుగుంది, మడిలాగా తయారవుతుంది. ఆ నీటి కొట్టు అదే మంచి మనం వేడి పెనం పైన వేసుకుంటే ఆవిరైపోతుంది. అది తామరాకు పైన పడితే ఆ నీటి కొట్టే ముచ్చంలాగా వెలుగుతుంది. అది ముచ్చపు చెప్పులో పడితే ముచ్చంలాగా తయారవుతుందని భర్తృహరి సుభాషితం. ఈ పిల్లలకు రమాదేవి గారికి చాలా చక్కగా వర్తిస్తుంది. పిల్లలందరూ కూడా చదువుకున్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, చిన్నపిల్లలు, సర్టిఫికెట్ తీసుకునే పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణతో చక్కగా ఒకడు చేయడం తేలిక, 10 మంది ఒకే రకంగా చేయడం చాలా కష్టమైన పని. మన దేశంలో 10 మంది ఒక చోట ఒక రకంగా ఉండరని మీ అందరికీ తెలుసు. కానీ నృత్యంలోనే అది కనిపిస్తుంది. చాలా సంతోషంగా అది మన సంస్కృతికి ప్రతిబింబం. ఇటువంటి ఫంక్షన్లో పాల్గొనే అవకాశం నాకు రావడం, దానికంటే ముఖ్యంగా ఈరోజు లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి సామర్థ్యంలో అనేక రకాల సామర్థ్యం చూపి నలుగురికి నిర్దేశకత్వం చూపించిన పెద్దలు ఎంతోమంది ఉన్నారు. కేరళ నుంచి కృష్ణమూర్తి గారి, ఇక్కడ గారి, చక్రపాణి గారి మరొకరు గారి వీరందరినీ కూడా మనం సన్మానించుకోవటం, మనల్ని మనం సన్మానించుకున్నట్టే, మన కళని మనం సన్మానించుకున్నట్టే, మన గొప్పతనాన్ని మనం అభినందించినట్టే అనిపిస్తుంది. ఇటువంటి వారందరినీ సన్మానించే అదృష్టం నాకు కలగడం కూడా నాకెంతో ఆనందంగా ఉంది. నా కళాకారులకి ఎవరికైనా సన్మానం ఇవ్వడం, దండ చేయడం అంటే నా చిన్నప్పుడు అసలు అది ఒక పెద్ద కళాకారులు అంటే పంక్తి బాహ్యులు అనుకునే విధంలో, అలా కాకుండా ఇప్పటి వారిని గౌరవించుకునే స్థితికి మన భారతదేశం ఎదిగిందంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉందని వినయపూర్వకంగా మనం చేసుకుంటాం. అటువంటి స్థితిలో వారిని గురించి, ఈ లబ్ధ ప్రతిష్ఠులైన వారి గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడచ్చు. ఒక్కరి గురించి 1 గంట మాట్లాడచ్చు. కానీ ఇది సమయం కాదు. ఆల్రెడీ మీకు పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇక ఈ ఉపన్యాసాలతో మిమ్మల్ని విసిగించకూడదు. ఏమైనా రమాదేవి గారు చాలా మంచి పని చేశారు, చాలా చక్కని పని చేశారు. పెద్దలందరినీ, గురువులందరినీ, శిష్యులందరినీ అభినందింపజేసేట్టు చేయడమే కాకుండా గురువులందరినీ సన్మానించి సమర్థులైన వారిని, పండితులైన వారిని ఆయా వృత్తుల్లో గౌరవించడం చాలా ఆనందదాయకమైన విషయం. వీరందరినీ మరొకసారి అభినందిస్తూ వారందరినీ గౌరవించే ఒక పోస్ట్ నాకు ఇచ్చినందుకు, సరే నాకు కూడా ఒక శాలువ చెప్పారనుకోండి, కానీ వారికి మాకు తేడా ఉండాలని రమాదేవి గారు శాలువా వేసి దండ వేసుకోవడం నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ ఒక నలుగురిని సన్మానించాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు అదే పద్ధతిలో నాబోటి వాడికి కూడా సన్మానం చేయడం న్యాయం కాదు అని
మరొకసారి ఇటువంటిది చేయొద్దని వినయపూర్వకంగా మనం చేస్తూ సెలవు. Thank you very much, sir. Dignitaries on the dais, ladies and gentlemen. I am of course new to you. I am sure I am new to you. When the compeer invited or announced onto the stage Surya Krishnamurthy, please come onto the stage. Most of you would have expected a beautiful woman to come onto the stage. And I am sure most of you would have got disappointed also, especially the men in the auditorium. I was touched by the words expressed by Dr. Ramadevi and others about me. Thank you for the nice words expressed about me. I am feeling guilty to sit in this stage when a person like Padma Vibhushan A. Nageshwar Rao is there. I am sitting along with him. I am feeling very guilty. I am unable to sit. I am sitting on thorns. That experience is there. Even when a primary school teacher comes, after so many years, I am unable to sit in front of him. Here, I am asked to sit along with such a doint. Kerala became known through Prem Nasir, the legend of Kerala. Tamil Nadu became famous through the legend of Tamil Nadu, Shivaji Ganeshan. Bengal became famous through the legend of Bengal, Satyajit Ray. Andhra became famous and popular through the doint A. Nageshwar Rao. He can be called the Prem Nasir of Kerala. And the other one, Nageshwar Rao of Andhra Pradesh. These doints have taught us many things. When I was a child, when I was a primary school student, the teachers used to tell Mata Pita Gurur Devo Maheshwara. And they used to explain to me, Mother, Father and Guru are gods. This is the literal explanation given to us. We were taught like this: Mother, Father and Guru, they are gods. Mata, Pita, Guru, Devo, Maheshwara. When I grew up and when I started reading books of my own, when I came into contact with more learned people, I came to know, I realized that Mother, Father or Guru cannot be God. A creation of God cannot be God. All these three are creations of God. They can never become God. Then later, when I read more and when I came into contact with more learned people, I knew that mother, a good mother will be able to keep the child on the lap and say, this is your father. A good father would be able to take the child on the lap and say, this is your guru. A good guru would be able to take the child on the lap and say, this is the path to God. So we see Guru is much above mother and father. He is closer to God. When I learnt more, when I grew up, when I started reading more books, I realized that above mother, above father, above Guru, there is one more category just in between Guru and God. They are the avatars, the incarnations. Sri Krishna is not God. He is the incarnation of Mahavishnu. Prophet Muhammad is not God. He is the prophet of God. Jesus Christ. He is son of God and not God. That is the explanation. So I am finding today
an avatar sitting on the stage. When I was watching the beautiful programs presented by Dr. Rama Devi on the stage, I was sitting in the front row. Lights were there only on the stage, and I was sitting in the dark. The auditorium was dark. Suddenly, the auditorium became bright when one Agni Kolam came into the auditorium, and I named that Agni Kolam A. Nageshwara. This is what I wanted to explain, the greatness of this person, how Keralites regard him. When I said I am unable to sit in front of him, it is not false modesty. I am unable to sit. I am sitting on thorns. I was watching the beautiful programs presented, the lovely presentation of Kuchipudi culture. I was asking Professor Sudarshan whether a Kuchipudi festival could be organized in Kerala. We would be able to learn more about Kuchipudi and the Andhra culture, Telugu culture. We should have a discussion with Dr. Rama Devi, Professor Sudarshan, and the Vice Chancellor of the Telugu University, and I think I am the chairman of the Kerala Sangeet Nada Academy. Surya Sangeet Nada Academy and the Kerala government would be happy to host a Kuchipudi festival in Kerala. Integration through culture is the great dream of the great leaders of our country. When you are doing all this, you are fulfilling the great dreams of our great leaders like Pandit Jawaharlal Nehru and others. Similarly, you should be able to hold a Mohiniyattam festival here to know more about Kerala and Kerala culture. That is integration through culture. Let all these things happen. I would be there, you would be there, and let God be there with us. Thank you. సూర్య కృష్ణమూర్తి గారు అద్భుతంగా మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పడానికి ఎన్ని నాళ్ళైనా ఎన్ని నోళ్ళైనా సరిపోవు. మేము ఎంతటి వాళ్ళం అసలు సరిపోం. కనుక ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. యూ సెడ్ రైట్లీ. యూ మీన్ వాట్ యూ సెడ్. ఇట్స్ ట్రూ. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. నౌ ఐ రిక్వెస్ట్ కేశవ ప్రసాద్ గారు.